అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 'పూర్వి' ఏదైతే నూతనంగా ప్రవేశపెట్టబడినటువంటి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఉందో, దానికి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అయితే అందుబాటులో ఉంది. దయచేసి గమనించండి. ప్రతి గ్రామర్ టాపిక్ ప్రతీది, ప్రతీది కూడా మీకిక్కడ అందుబాటులో ఉంది. 'త్రీ డేస్ టు సీ' గాని, 'యానిమల్ బర్డ్స్ అండ్ డూ లిటిల్' కానివ్వండి, 'సే ద రైట్ ఆహ్, థింగ్' కానివ్వండి, 'అవర్ బ్రేవ్ సోల్జర్స్' కానివ్వండి, ఆ తర్వాత 'రాణి అబ్బక్క' కానివ్వండి, ఈ మొత్తం 'మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్' ప్రతీది కూడా ఇక్కడైతే 'టన్నెల్' అండ్ 'రాణి అబ్బక్క' ప్రతీది కూడా ఇక్కడైతే డిస్కస్ చేయబడి ఉంది. అండ్ సింపుల్‌గా మీరు ఈ ప్లేలిస్ట్ ద్వారా టోటల్ సిలబస్‌ని చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేయొచ్చు. సెవెంత్ క్లాస్‌లోని మొదటి పాఠ్యాంశాన్ని మనం చూస్తున్నాం. యూనిట్ 1 లెర్నింగ్ టుగెదర్ కలిసి నేర్చుకుందాం. ఇందులో మొట్టమొదటిది 'ద డే ద రివర్ స్పోక్' అనే పాఠ్యాంశం మొట్టమొదటి పాఠ్యాంశం అనమాట ఇది. అంటే ఏందంటే, నది మాట్లాడింది. ఆ మాట్లాడిన రోజున ఏం జరిగింది అనేది పాఠ్యాంశం. అది మనం చెప్పుకోబోతున్నాం. దానికి ముందు ఏందంటే, ఉన్న ప్రశ్నలను ఒకసారి చూద్దాం. క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకోండి అండ్ క్వైట్‌లీ లిజన్ టు ద సౌండ్స్ అరౌండ్ యూ ఫర్ ఎ మినిట్. మీ ముందు ఏదైతే ఉందో పరిసరాల్లో కళ్ళు మూసుకొని చూసుకున్నట్లయితే సౌండ్స్ కొన్ని వినబడతాయి. ప్రశాంతంగా ఏముండదు. ఏవో కొన్ని సౌండ్స్ వినబడతాయి. అయి ఒకసారి మీరు వినండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వినండి. అండ్ ఆర్ దే ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్? ఏమైనా చెప్పాలనుకుంటున్నాయా? చెప్పాలనుకుంటున్నాయా లేదా? ఎందుకని? ఇక్కడ మనం చూసుకున్న హెల్పింగ్ వెర్బ్ ఉంది. క్వెషన్ ఉంది. చెప్పాలనుకుంటున్నాయా అంటే యెస్. ఎలా చెప్పాలనుకుంటే మీకు ఒక కోయిల పాట వినబడొచ్చు. అండ్ పిచ్చుకొచ్చేసి ఏం చేయొచ్చు? సౌండ్స్ చేయొచ్చు. మీ చెవి దగ్గర అవ్వచ్చు. దూరాన ఎక్కడో మీకు వినబడతా ఉంటాయి. ప్రశాంతంగానే ఉంటాయి. మీరు గనక ఎక్కడైనా మేడ మీద కూర్చుంటే చెట్లు కదిలినటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఏం చెప్తాయంటే చెప్తాయి. కోయిల పాట విన్నారనుకోండి, అది చాలా ఆనందంగా ఉంది అండ్ అనేది తెలుస్తుంది. అలానే చెట్లు ఊగుతున్నాయనుకోండి, గాలి అనేది వీస్తుంది, చల్లటి గాలి వీస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. డూ యూ థింక్ ద థింగ్స్ అరౌండ్ యూ ఆల్సో లిజన్ టు యూ ఆల్ డే లాంగ్? మీ చుట్టుపక్కల ఉన్నయి కూడా మీరు మాట్లాడేయి వింటా ఉంటాయి అనుకుంటున్నారా? అంటే యెస్. అవును. వింటా ఉంటాయి. ఏవి వినొచ్చు? పక్కన కుక్కుంటే వినొచ్చు, చీముంటే వినొచ్చు. మనకు అర్థం కాదు గానీ వాళ్ళ భాష, మన భాష కూడా వాళ్ళకి అర్థం కావచ్చు. కాకపోతే వింటాయి. అండ్ యాక్చువల్‌గా వినేయి చాలానే ఉంటాయి. చాలా జీవులు మనం ఒక్కలమే కాదు భూమి మీద ఉన్నది. ఎన్నో జీవులుంటాయి. అవన్నీ కూడా మనల్ని గమనిస్తూ ఉండొచ్చు. షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్‌మేట్స్ అండ్ ద టీచర్. మీరేమనుకుంటారో వాటిని అంటే చక్కగా మీరు మీ యొక్క సమాధానాల్ని డిస్కస్ చేయొచ్చు క్లాస్‌లో. ఇక్కడ 'ద డే ద రివర్ స్పోక్‌లో అండ్ మెయిన్ పాత్రధారి ఎవరంటే జాహ్నవి. ఈమె టోటల్ ఈ కథ మొత్తంలో కూడా జాహ్నవినే నడిపిస్తుందనమాట. వాస్ ఎ బ్రైట్ యంగ్ గర్ల్. ఈమె చాలా తెలివైన అమ్మాయి అండ్ 10 ఏళ్ల అమ్మాయి ఈ అమ్మాయి. హూ లివ్డ్ విత్ హర్ పేరెంట్స్. తన తల్లిదండ్రులతో ఉంటుంది. అండ్ 3 బ్రదర్స్. అండ్ ఆ అమ్మాయికి ముగ్గురు బ్రదర్స్ ఉంటారనమాట. గోపి అని ఇట్లా బ్రదర్స్ ఉంటారు. అయితే ఇన్ ఎ కోస్టల్ విలేజ్ ఇన్ ఇండియా. ఏది కోస్టల్ విలేజ్ అంటే నది తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆమె నివసిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. హర్ పేరెంట్స్ వర్క్డ్ ఆన్ ద ఫార్మ్. తల్లిదండ్రులు ఏందంటే ఈ అమ్మాయికి కొంచెం బాధ్యతలు అప్పజెప్తారు. కారణం ఏందంటే వీళ్ళు ఇద్దరు కూడా ఎవరైతే తల్లిదండ్రులునో పొలం పనికెళ్తారనమాట. కాబట్టి చిన్న పిల్లల్ని ఈమె సాకాలి. ఈమె చూడాలి అన్నీ కూడా. షీ హాడ్ ఎ డ్రీమ్. అయితే ఈ అమ్మాయికి ఒక కల ఉంది. వాట్ కుడ్ దట్ డ్రీమ్ బి? ఏంటి ఈమె యొక్క డ్రీమ్ ఏంటి? కల ఏంది? అంటే టు బికమ్ ఏ టీచర్ అనమాట. ఆ డ్రీమ్ ఏందంటే ఈ అమ్మాయి డ్రీము టీచర్ అవ్వడం. ఓకే. హౌ కుడ్ షీ మేక్ హర్ డ్రీమ్ కమ్ ట్రూ? ఎలా తన కలని నెరవేర్చుకోగలదు? బై గోయింగ్ టు స్కూల్. బడికి వెళ్ళడం ద్వారా ఆమె తన కలని నెరవేర్చుకోగలదు. జాహ్నవి. జాహ్నవి తన కలని బడికి వెళ్ళడం ద్వారా నెరవేర్చుకోగలదు. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ కలేంటి? ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. మనం రాసుకుంటాం ఐఏఎస్. ఎట్లా? బై వర్కింగ్ హార్డ్. కష్టపడి చదవడం వల్ల. ఓకే. కష్టపడడం వల్ల. ఓకే. స్టడీయింగ్ స్మార్ట్. బై స్టడీయింగ్ స్మార్ట్. స్మార్ట్‌గా చదవడం వల్ల. ఈ విధంగా మనం అయితే
ఈ విధంగా ఈ ప్రశ్నలైతే చూసాం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి పాఠ్యాంశం చూద్దాం. ఇదే విధంగా పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ లింక్స్ కావాలి అంటే సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూనిట్ 1లో లెర్నింగ్ టుగెదర్ అనేటటువంటి యూనిట్ ఇది. ఇందులో ద డే ద రివర్ స్పోక్. ఒక నది మాట్లాడింది. ఆ మాట్లాడిన రోజు గురించినటువంటి పాఠ్యాంశం ఇది. ద డే ద రివర్ స్పోక్. ఒక నది మాట్లాడింది ఆ రోజు. ఆ రోజున పెద్ద మార్పే జరిగింది ఒకరి జీవితంలో. ఏం జరిగింది? ఏంటి? అనేది చూద్దాం. ఒక అమ్మాయి వచ్చి నది ఒడ్డున కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి పేరొచ్చేసి జాహ్నవి. ఈ అమ్మాయి పేరు జాహ్నవి అనమాట. అసలు ఏంటి? ఎందుకు ఏడుస్తుంది? ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏ బిగ్ బ్రైట్ టియర్ స్ప్లాషెడ్ డౌన్ హర్ నోస్. ఈమె ఏడుస్తుంది. అండ్ ఎండకొచ్చేసి ఆ కన్ను ఎట్లా కంటి నుంచి ప్రకాశవంతమైనటువంటి కన్నీళ్ళు ఆ ముక్కు మీద నుండి అలా జారి పడిపోతున్నాయి. ఏడుస్తుంది. అండ్ అనదర్ నీటి బొట్లు పడుతున్నాయన్నమాట. ఎక్కడ? నదిలో. ఆ నది ఒడ్డునుంది. ఈమె ఏడుస్తుంది. సూర్యకాంతికి ఏవైతే కన్నీళ్లున్నాయో అవి ముత్యాల్లాగా మెరుస్తున్నాయి. అవి స్ప్లాష్డ్ డౌన్ కింద జారవిడవబడుతున్నాయి. ఎక్కడి నుంచి? ముక్కు మీద నుంచి అట్లా అంటే బాగా ఏడుస్తుంది. అవి కన్నీళ్లు టపటప రాలుతున్నాయి. అండ్ అనదర్ ఇంకో బిందువు పడింది. ఎక్కడ పడింది? నదిలో పడింది. ఏ కింగ్ ఫిషర్ స్వెప్ట్ డౌన్. అప్పుడే ఒక పక్షి ఇదేం పట్టించుకోవట్లా. దానికి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కింగ్ ఫిషర్‌ని తెలుగులో లకుముకి పిట్ట అంటారు. ఎందుకంటే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కింగ్ ఫిషర్ అనేది. స్టెప్ డౌన్ ఒక్కసారిగా ఆ నది ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఒక్కసారిగా వచ్చేసింది ఇట్లా. అదిగోండి ఇదే కింగ్ ఫిషర్ అనమాట. దేనికోసం? తన ఆహారం కోసం. స్వెప్ట్ డౌన్ అలా రెక్కలతో ఏం చేసిందంటే ఒక్కసారిగా కిందికొచ్చేసింది. విమానం గనక రన్‌వే మీదకొచ్చినట్టుగా వచ్చేసింది. అండ్ ఇట్స్ వింగ్స్ యాన్ యారో ఆఫ్ బ్లూ. తన రెక్కలు ఎలా ఉన్నాయి అంటే యారో ఆఫ్ బ్లూ. అండ్ ఏదో బాణం గనక నీలి కలర్‌లో ఉండేటటువంటి బాణం గనక వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ యొక్క సూర్యకాంతిలో. ఈమె కన్నీళ్ళేమో మెరుస్తున్నాయి. అవి నదిలో పడుతున్నాయి. ఈమె కార్చే కన్నీళ్ళు. ఇంతలోకి ఒక పక్షి రావడం జరిగింది కింగ్ ఫిషర్. ఆ తర్వాత ఏ గ్రీన్ లిజర్డ్. పచ్చటి బల్లి. ఎందుకుంది ఈ బల్లి పచ్చగా అంటే అది చెట్లలో ఉంటుంది. దాని కలర్‌ని ఇది పూసుకుంది. మనకి ఊసరవెల్లి అంటారు. జనరల్‌గా ఎక్కడుంటే ఆ కలర్‌లోకి మారిపోతుంది. అలానే ఇది కూడా ఈ బల్లి కూడా ఏమైందంటే పచ్చగా మారిపోయింది. స్లిథర్డ్ డౌన్ టు రివర్స్ ఎడ్జ్ టు బాస్క్ ఇన్ ద సన్. స్లిథర్డ్ అంటే ఏందంటే మెల్లగా పాక్కుంటూ రావడం. స్లిథర్డ్ అంటే జారుకుంటా, పాక్కుంటా రావడం అనేటటువంటి అర్థాలైతే ఉన్నాయన్నమాట. మెల్లగా పాకుతూ అనేటటువంటి అర్థం అయితే ఉంది. చిన్నగా ఏం చేసిందంటే ఆ యొక్క మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం నుండి చిన్నగా పాక్కుంటా వచ్చింది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇదంతా అమ్మాయి చుట్టూ జరుగుతుంది. రివర్స్ ఎడ్జ్ టు బాస్క్ ఇన్ ద సన్. జనరల్‌గా చలికాలంలో చల్లగుందనుకోండి. మనం ఏం చేస్తాం? కొంచెం ఎండ రాంగానే వెంటనే ఎండలోకి వెళ్తాం. దాన్నే బాస్కింగ్ అంటారు. అంటే ఎండ కాచుకోవడం అంటారు. చలి కాచుకోవడం అంటారే అట్లా ఎండ కాచుకోవడానికి ఏందంటే ఈ బల్లి ఏం చేసింది అంటే రావడం అయితే జరిగింది. ఆ ఎండని ఆ ఎండలో ఉండడానికనమాట. ఈ విధంగా పరిసరాలనేవి నార్మల్‌గానే ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి జీవితం మాత్రమే చాలా బాధగా ఉంది. అండ్ ఏడుస్తుంది. డియర్ డియర్ సెడ్ ఏ స్లీపీ మర్మరింగ్ వాయిస్. ఇంతలోకి ఈమెను పట్టించుకోవడానికి ఎవరు లేరు. అక్కడ ఏ మనుషులు లేరు. ఇంతలోకి డియర్ డియర్ అనే పిలుపు వినబడిందనమాట. ఎవరు నన్ను పిలుస్తుంది? స్లీపీ మర్మరింగ్ వాయిస్. అది ఎట్లా ఉందంటే ఏదో నిద్ర స్వరం. నిద్రపోతూ ఉన్నటువంటి స్వరంలాగా అనిపిస్తుంది.
అండ్ అట్లానే ఎవరో గుసగుసలాడుతున్నారు. స్పష్టంగా లేదు. ఏందో గుసగుసలాడుతున్నటువంటి స్వరంలాగుంది. స్లీపీ అంటే నిద్రమత్తు స్వరం. మర్మరింగ్ అంటే గుసగుసలాడుతున్నటువంటి స్వరంలాగా, గుసగుస స్వరంలాగా వినబడుతుంది. నిద్రమత్తులాగా, నిద్రమత్తులో ఉండి ఎవరో మాట్లాడుతున్నారు. వాట్స్ ద మ్యాటర్? ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా నీకు? అని అడుగుతుంది. ఎవరు? జాహ్నవి వాస్ టర్టిల్. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఉలిక్కి పడ్డం జాహ్నవి వంతైంది. ఉలిక్కి పడింది. బికాస్ షీ వాస్ ష్యూర్ షీ హాడ్ బీన్ క్వైట్ అలోన్. ఆమె అసలక్కడ ఒంటరిగా ఉంది. ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరండి. కానీ ఎలా వినబడుతుంది? అమ్మా! అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఇట్ కుడ్ నాట్ హావ్ బీన్ ఎ లిజర్డ్. పక్కనే బల్లుంది. అది గాదు. ఎందుకు అనిద్ది అమ్మా! అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని? అండ్ ద కింగ్ ఫిషర్ వాస్ అప్ ఇన్ ద థిక్కెట్ ఆఫ్ బ్యాంబూ ఈటింగ్ ద ఫిష్. అది ఈ వెదురు పొదలుంటాయి జూసారా? థిక్కెట్ అంటే పొద. ఈ వెదురు పొదల్లో ప్రశాంతంగా తనకు దొరికినటువంటి చేపని ఆరగిస్తుందనమాట. ఆస్వాదిస్తుంది. అదేమో తింటుంది. ఇక్కడ లిజర్డ్ ఏమో హాయిగా ఎండకి అట్లా ప్రశాంతంగా కూర్చుంది. ఇట్ కుడ్ నాట్ బి ద ప్యారట్స్. రామచిలకలున్నాయి ఆడ. అవి కూడా కాదు. బికాస్ ప్యారట్స్ ష్రీక్ అండ్ దిస్ వాస్ సచ్ ఎ స్వీపీ వాయిస్. ప్యారట్స్ మాట్లాడితే ఎలా ఉంటాయంటే కొంచెం అవి ఆ చిలక పలుకులు ఈ అమ్మాయికి తెలుసు. ఆ కేకలు. స్వీక్డ్ అంటే కేకలు వేయడం. లేదా మాట్లాడడం. చిలకలు మాట్లాడితే వేరే రకంగా ఉంటుంది. కానీ ఇది స్లీపీ వాయిస్. నిద్రమత్తు స్వరం ఇది. ఎట్లాంటి స్వరం ఇది? నిద్రమత్తులో ఉన్నటువంటి స్వరం. షీ లుక్డ్ అరౌండ్ హర్ అండ్ చుట్టూ చూసిందనమాట. దేర్ వాజ్ నాట్ ఎ సోల్ ఇన్ సైట్ అంటే ఒక్కడు లేడు అని అర్థం. దేర్ వాజ్ నాట్ ఎ సోల్ ఇన్ సైట్ అంటే ఒక్కడు లేడు. ఒక్కడు కూడా లేడు. కానీ ఇక్కడేమో అమ్మా! అమ్మా! ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అని ఆ స్వరం. దెబ్బకి భయమేసింది. షీ వాజ్ రేదర్ స్కేర్డ్. చాలా భయమేసింది. అండ్ వాంటెడ్ టు రన్ అవే. అక్కడి నుంచి ఉరికెత్తాలనిపించింది. పారిపోదాం అనిపించింది. రన్ అవే అంటే పారిపోవడం. ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. పారిపోవాలి. బాబోయ్! ఏందిది? దయ్యమేమైనా వచ్చిందేంది? అనుకుంది. యూ షుడ్ నాట్ క్రై యూ నో. నువ్వు ఏడవకూడదు. తెలుసా నీకు? నువ్వు ఏడవకూడదు. ఆ వాయిస్ వెంట్ ఆన్. ఆ స్వరం మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మా! అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు? అన్నటువంటి స్వరం నువ్వు ఏడవకూడదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? అండ్ యూ రియల్లీ షుడ్ నాట్ బి స్కేర్డ్. అసలు నువ్వు భయపడకూడదు. దాని అవసరమే లేదు. వెన్ యూ హావ్ బీన్ కమింగ్ హియర్ టు సీ మీ ఎవ్రీడే. ప్రతిరోజు నన్ను చూడ్డానికి వస్తున్నావు. ఎందుకంత భయం? వెల్ ఆల్మోస్ట్ ఎవ్రీడే. అవును. నిజం. నువ్వు దాదాపు రోజు వస్తున్నావు. ప్రతిరోజు వస్తున్నావు. ఆల్మోస్ట్ అంటే దాదాపుగా. ప్రతిరోజు వస్తున్నావు నన్ను చూడ్డానికి. ఇక్కడికొచ్చి నువ్వు భయపడేదేముంది? ఎందుకు భయపడ్డం? ఎందుకు ఏడవడం? అసలు నువ్వు భయపడాల్సిన పని లేదు. స్కేర్డ్ అంటే భయపడ్డం. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏడవాల్సిన పని లేదు. ఎందుకమ్మా ఏడుస్తావు? ఏం నీ బాధ? షీ వాజ్ పజిల్డ్. పజిల్డ్ అంటే కన్‌ఫ్యూజ్డ్. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాయిస్? నన్ను అమ్మా! అమ్మా! ఏడవమాకమ్మా! ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అని అంటుంది. ఇట్ వాస్ సచ్ ఎ వాయిస్ లైక్ ద రివర్. అది ఎట్లా ఉందంటే నది యొక్క మాటల్లాగున్నాయి. ఇట్ కుడన్ట్ బి ద రివర్. అరే! అది నది అయి ఉండదు. నది ఎట్లా మాట్లాడుతుంది? నది మాట్లాడుతుందా? వెల్ టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్ సెడ్ ద రివర్. అప్పుడు మళ్ళీ నది ఏం చెప్పిందంటే అది మాట్లాడుతుంది నదే. ఆ! చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పమ్మా? టెల్ మీ అబౌట్ ఇట్. చెప్పు. ఏందసలు నీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఫర్ ఇట్ వాస్ ద రివర్. తేలిపోయింది. అర్థమైపోయింది. ఫర్ అంటే బికాజ్. కామా పెట్టి ఫర్ అనుంటే ఇట్స్ బికాజ్ అని అర్థం. ఎందుకంటే అది నది గాబట్టి. నదే మాట్లాడుతుంది. ఐ హావ్ గాట్ టు హర్రీ టు రీచ్ ద సీ యూ నో. నేను తొందరగా సముద్రం దగ్గరికెళ్ళాల. నువ్వు మాట్లాడాల్సింది. ఎందుకంటే నేను చాలా చాలా బిజీగున్నాను. నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే నాకు అర్థమవుతుంది. నీకు తెలుసు కదా నేను చాలా బిజీ అని. సముద్రం దగ్గరికెళ్ళి మరి అందులో కలవాలి నేను. దే వోంట్ లెట్ మీ గో టు స్కూల్ సెడ్ జాహ్నవి. పాత్ర పరిచయం ఇప్పుడు జరిగింది. ఆ అమ్మాయి పేరేంటంటే జాహ్నవి. వాళ్ళు నన్ను స్కూల్‌కి వెళ్ళనీయట్లేదు. ఐ ఆస్క్డ్ మై మదర్. మా అమ్మని అడిగా. వై కాంట్ ఐ గో టు స్కూల్ లైక్ ఈటన్ అండ్ మీనా. ఈటన్ లాగా, మీనా లాగా నేను ఎందుకు స్కూల్‌కి వెళ్ళలేను?
నేను ఎందుకు వెళ్ళలేను, నేను వెళ్తానమ్మా అని అమ్మని అడిగా. ఈటన్ అంటే ఎల్డర్ బ్రదర్ అని అర్థం, అంటే అన్న అని అర్థం అనమాట. ఎల్డర్ బ్రదర్ అంటే అన్నయ్యలాగా అండ్ మీనాలాగా నేనెందుకు బడికి వెళ్ళలేను అండ్ మదర్ హ్యాడ్ రిప్లైడ్. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, యు ఆర్ టూ స్మాల్ బేబీ, నువ్వు అసలు చాలా చిన్నదానివమ్మా, మేబీ లేటర్, ఆ తర్వాత పంపిస్తాలే. బట్ వెన్ షీ వాజ్ 5, లిటిల్ రాము వాజ్ బార్న్. అయితే జాహ్నవికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు రాము పుట్టాడు. అండ్ మదర్ స్టిల్ సెడ్, మదర్ మళ్ళీ చెప్పింది ఏమనంటే, మేబీ ద నెక్స్ట్ ఇయర్, అమ్మా రాము వచ్చాడు కదా, తర్వాత అమ్మా నెక్స్ట్ ఇంకో సంవత్సరం ఆగినాక నువ్వు వెళ్దు కానీ బడిలోకి. జాహ్నవి, మైండ్ యువర్ లిటిల్ బ్రదర్, జాగ్రత్తగా చూసుకోమ్మా నీ తమ్ముడిని రాముని, నీ తమ్ముడోడు, మైండ్ యువర్ లిటిల్ బ్రదర్ అంటే జాగ్రత్తగా చూసుకో, నీ బాధ్యత అది. నువ్వేం చేయాలి, ఆ చిన్న పిల్లోడిని జాగ్రత్తగా చూసుకో, మైండ్ యువర్ లిటిల్ బ్రదర్, జాగ్రత్తగా చూసుకోవాలి. వైల్ ఐ గో టు ద ఫీల్డ్స్, నేను పొలానికి వెళ్ళినప్పుడు నువ్వు నీ తమ్ముడిని ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నౌ షీ వాజ్ నియర్లీ 10. ఇప్పుడు జాహ్నవికి 10 ఏళ్ళయింది. మైండింగ్ లిటిల్ అప్పు, ఇప్పుడు 10 ఏళ్ళప్పుడు అప్పుని చూసుకుంటుంది. హూ వాజ్ ద స్మాలెస్ట్, ఇప్పుడు రాము బదులు అప్పు వచ్చాడు. దే డోంట్ వాంట్ మీ, జాహ్నవి అనే నన్ను బడికి పంపించాలని లేదు వాళ్ళకి. ద ఓన్లీ షీ స్టాప్డ్ విత్ ఏ సాబ్, బాగా ఏడుస్తుంది. అండ్ సాబ్ అంటే బాగా ఏడవడం అనమాట, ఊపిరి పీల్చుకునే ఛాన్స్ లేకుండా ఏడవడం. సాబ్ అంటే ఏడవడం అనమాట. రొప్పుతా ఏడుస్తుంది, రొప్పుతా అసలు చాలా కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తుంది. వాళ్ళు నన్ను వెళ్ళనీయరు. ఐఎమ్ స్కేర్డ్ టు గో టు స్కూల్, ఇప్పుడు నాకు భయం వేస్తుంది బడికి వెళ్ళడానికి. అండ్ ఐఎమ్ సో ఓల్డ్ నౌ, చాలా పెద్దామెని అయిపోయాను, వృద్ధురాలిని అయిపోయాను అన్నట్టుగా అని చెప్తుంది 10 ఏళ్ళ అమ్మాయికి. కానీ అబ్బో నేను చాలా పెద్ద అమ్మాయిని అయిపోయాను, బడికేమో బుడి బుడి నడకలతో వెళ్తున్నారు, నేనేమో పెద్దదాన్ని అయిపోయాను. దే విల్ ఎవర్ నెట్ మీ గో, వాళ్ళు నన్ను వెళ్ళనీరు, నేను వస్తానన్నా రానీరు. బట్ ఐ వాంట్ టు గో, కానీ నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఐ వాంట్ టు లెర్న్ టు రీడ్ లైక్ ఈటన్ అండ్ మీనా, నా పెద్దన్నలాగా అండ్ మీనా లాగా నేను చదువుకోవాలి. జాహ్నవి కాల్డ్ హర్ బ్రదర్ ఈటన్. జాహ్నవి తన ఎవరైతే అన్న ఉన్నాడో ఈటన్ అని పిలుస్తుంది. ఈటన్ మీన్స్ ఎల్డర్ బ్రదర్. ఈటన్ అంటే ఏంది, పెద్దన్న అని అర్థం అనమాట. బట్ హిజ్ రియల్ నేమ్ వాజ్ గోపి, ఆ పెద్దన్న పేరు గోపి అన్న అనమాట. గోపి, జాహ్నవి వల్ల అన్న పేరు గోపి, అంటే పెద్ద ఉన్నవాళ్ళలో పెద్దోడు ఎవడు అంటే గోపి అనమాట. సో ఈటన్ గోపి అనమాట. ఐ వాంట్ టు నో వై స్పైడర్స్ ఆర్ ఎల్లో ఇన్ ఎల్లో ఫ్లవర్స్, సాలెగూడు కట్టేటటువంటి సాలె పురుగు ఎందుకు ఎల్లో కలర్లో ఉంటుంది. జనరల్గా ఎల్లో కలర్లో ఉండవు సాలె పురుగులు, కానీ ఎల్లో ఫ్లవర్స్లో మాత్రం పసుపు పచ్చ కలర్లో ఉంటాయి, పసుపు పచ్చ రంగులో ఉంటాయి అవి ఎందుకు. వై బ్యాంబూ ట్రీస్ రజిల్, ఎందుకు వెదురు మొక్కలన్నీ కూడా శబ్దం చేస్తే గాలి వచ్చినప్పుడు ఒకదానికొకటి రాపిడి చేసి, రజిల్ అంటే ఏంటంటే శబ్దం చేయడం అనమాట. చిన్నగా ఒకదానికొకటి టచ్ అయ్యి శబ్దం వస్తుంది. జనరల్గా మొక్కలు శబ్దాలు చేస్తాయి, గాలి వచ్చినప్పుడు అవి ఊగి శబ్దాలు చేస్తాయి. వై ద మూన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద హిల్స్, కొండల మాటున ఉండి మాత్రమే ఎందుకు చంద్రుడు వస్తాడు, అక్కడ ఎందుకు దాక్కుంటాడు, తర్వాత దాంట్లో నుంచి ఎలా పైకి వస్తాడు. నెవర్ ద అదర్ వే, వై ద బేబీ ఫిష్, ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి, నెవర్ ద అదర్ వే వై ద బేబీ ఫిష్, ఇక్కడ ఏం చేస్తుందంటే ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా ఇంకోలా జరగదు, ఒకేలా జరుగుతుంది. నెవర్ ద అదర్ వే అంటే ఇంకోలా జరగదు, ఇక్కడ విషయం అనమాట. ఏందది, వై ద బేబీ ఫిష్ ఇన్ ద ఫీల్డ్, ఎందుకని పొలాల్లో ఉండేటటువంటి చిన్న చిన్న చేపలు కప్పల్లాగా మారిపోతాయి. ఇది ఆ డౌట్లు. ఇక్కడ బేబీ ఫిష్ అన్నారే, ఇవి బేబీ ఫిష్ కాదు, పొలాల్లో కనబడేవి నిజంగా కప్పలు ఎలా ఉంటాయి అంటే చేపల్లాగా ఉంటాయి, చిన్న చిన్న చేపల్లాగా ఉంటాయి. నెవర్ ద అదర్ వే, అవి ఎప్పుడు కూడా ఎలా మారిపోతున్నాయి, కప్పల్లాగా మారిపోతున్నాయి. ఈ అమ్మాయి చెప్పినటువంటి చిన్న చిన్న చేపలు ఏంటంటే టాడ్ పోల్స్ అనమాట. సైంటిఫిక్ పరిభాషలో టాడ్ పోల్స్ అంటారు. టాడ్ పోల్స్ అంటే చేపల్లాగా ఉంటాయి, తర్వాత కప్పల్లాగా మారుతాయి. ఈమె ఈ చిన్న చిన్న చేపల్ని గమనిస్తూ ఉంటుంది పొలాల్లో, కానీ అవి నెవర్ ద అదర్ వే,
ఇంకెప్పుడు అసలు చేపల్లా మారవయి. ఎట్లా మారుతుంటాయి? కప్పల్లాగా మారుతుంటాయి. ఎలా? ఎందుకు? స్టాప్స్ ఎట్ ద రివర్. ఇంక చాలమ్మా. చాలు జాహ్నవి ఇక చాలు. యూ మేక్ మీ బ్రెత్‌లెస్. నాకు ఊపిరి ఆడట్లేదు. బ్రెత్‌లెస్ అంటే ఊపిరి ఆడట్లేదని. బ్రెత్ అంటే ఊపిరి అని. బ్రెత్‌లెస్ అంటే నాకు ఊపిరి ఆడట్లా నీ ప్రశ్నలతో. సో మెనీ వైస్. ఇన్నా? ఇన్ని ప్రశ్నలా? నువ్వు అమ్మాయివా? లేకపోతే ప్రశ్నల పుస్తకానివా? ఏంది ఇన్ని ప్రశ్నలా? ఐ కెన్ టెల్ యూ వేర్ ద మూన్ గోస్. నాకొక్క విషయం అయితే తెలుసు. చంద్రుడు ఎక్కడికెళ్తాడో, చందమామ ఎక్కడికెళ్తుందో. ద రివర్ సెడ్ కాన్స్పిరేటరీలీ చాలా చాలా రహస్యంగా. నాకు మాత్రమే తెలుసు. ఆ రహస్యం నీకు మాత్రమే చెప్తాను అన్నట్టుగా రహస్యంగా చెవిలో చెప్తాను రామ్మా అన్నట్టుగా చెప్తుంది. ఇట్ గోస్ డౌన్ టువర్డ్స్ ద సీ. సముద్రం వైపుకెళ్తుంది నాలాగే. ఐ హావ్ సీన్ నేను చూసాను నేనెళ్ళేటప్పుడు. ఇట్ ఆల్వేస్ టేక్స్ ద సేమ్ వే. ఒకే వేలో ఎళ్తుంది. ఒకే మార్గంలో ఓవర్ ద మౌంటైన్స్. అండ్ ముందు ఏం చేస్తుందంటే, ఈ యొక్క పెద్ద పెద్ద పర్వతాల వెనగ్గా వెళ్తుంది. అండ్ తర్వాత సముద్రం కిందికి వెళ్తుంది. లైక్ మీ. నేను కూడా అంతే. నేను కూడా ఏం చేస్తానంటే పెద్ద పెద్ద పర్వతాలను అలా దాటుకుంటూ సముద్రంలోకెళ్ళి పడతా. అలానే చందమామ కూడా ఏం చేసిందంటే పెద్ద పెద్ద పర్వతాల కిందికి అట్లా వెళ్ళిపోయి తర్వాత సముద్రం కిందకి దిగి వెళ్ళిపోతుంది అని చెప్తుంది. నాకదొక్కటే తెలుసు. ఇన్ని ప్రశ్నలున్నాయా నీ దగ్గర? అయ్యో! అని అంటుంది నదన్నమాట. మొత్తానికి జాహ్నవి బాధేందంటే బడికి వెళ్ళాలనుకుంటుంది. కానీ వెళ్ళలేకపోతుంది. ఎందుకు? ఎందుకంటే చిన్న పిల్లలెళ్తారు బడికి. 5 ఏళ్ళప్పుడమ్మా నేనెళ్తానమ్మా అంది. అమ్మా వద్దమ్మా రాము ఉన్నాడమ్మా. నువ్వు చూసుకోవాలి నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. అని చెప్పింది. సరే తర్వాత 10 ఏళ్ళప్పుడు అమ్మా అప్పు వచ్చాడు జాగ్రత్తగా చూసుకో అంటుంది. ఇప్పుడు నేను బడికి వెళ్ళాలి అన్నా గాని వాళ్ళు నన్ను రానీయరు, వెళ్ళనీయరు. ఏం జేయాలో ఏమో అర్థం గాట్లేదు. నాకు చాలా డౌట్‌లున్నాయి. అవన్నీ నేను తెలుసుకోవాలి. ఈటన్‌లాగా, మీనాలాగా నేను కూడా బడికి వెళ్తాను. కానీ వెళ్ళనీయట్లేదు. ఇప్పుడు మరి నది ఏమైనా పరిష్కారం చెబుతుందా? చూద్దాం. ఈవెన్ లిటిల్ రాము గోస్ టు స్కూల్. 5 ఏళ్ల ముందు అమ్మా రాము పుట్టాడమ్మా. నువ్వు నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అంది గదా! ఆ రాము గూడా బడికెళ్తున్నాడు. సెడ్ జాహ్నవి. పిటి. అయ్యో! పిటి. జాలి పడాల్సిన విషయమేనమ్మా. అయ్యో పాపం అన్నమా. పిటి అంటే ఇక్కడ అయ్యో పాపం. ద స్కూల్ ఈజ్ నాట్ బై ద సీ సెడ్ ద రివర్. అరే! ఆ సముద్రం వెళ్ళే దారిలో గనక స్కూల్ ఉంటే నిన్ను చక్కగా డ్రాప్ చేసేదాన్ని. సెడ్ ద రివర్. దెన్ ఐ కుడ్ టేక్ యూ అలాంగ్ సముద్రం వెంటే ఉండుంటే ఆ బడనేది నేను చక్కగా నిన్ను తోడుకొని ఎళ్ళేదాన్ని నా దారిలోనేగా అట్లా డ్రాప్ చేసేదాన్ని. బట్ ఐ సపోజ్ ఐ కుడ్ నాట్ రియల్లీ. కానీ కొంచెం అనుకుంటే యాక్చువల్‌గా నేను ఆ పని చేయలేను. యూ వుడ్ గెట్ యువర్ ఫీట్ వెట్. యాక్చువల్‌గా నీ పాదాలన్నీ కూడా తడిసిపోతాయి. ఈ అమ్మాయి కూడా తడిసిపోద్ది. అండ్ దట్ వుడ్ నెవర్ డు. అది సొల్యూషన్ కాదనుకో. ఐ యామ్ అఫ్రైడ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ డు. నువ్వు ఒకే ఒక్క పనుంది. యాక్చువల్‌గా ఐ యామ్ అఫ్రైడ్ అంటే ఐ యామ్ సారీ టు సే అనేసి అర్థం అనమాట. నేను భయపడుతున్నా అని గాదు. అని చెప్పడానికి నేను సంశయిస్తున్నా. ఐ యామ్ అఫ్రైడ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ డు. నేనేమనుకుంటున్నా అంటే ఐ యామ్ సారీ. ఇక్కడ అఫ్రైడ్ అంటే ఐ యామ్ సారీ, సారీ అనే సెన్స్ అనమాట. ఓకే. దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ డు. నేనైతే ఏం చేయనందుకు నేను చాలా బాధపడుతున్నాను. క్షమించన్నట్టనమాట. దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ డు. నువ్వైతే ఒకే ఒక్క పని నేను చెప్తున్నాను. నా ఆలోచన ఏందంటే ఒకే ఒక్క పని నువ్వు చేయగలవు. కెన్ ఐ డూ సంథింగ్? సెడ్ జాహ్నవి. ఆస్క్డ్ జాహ్నవి. ఏంది నేను చేయగలనంటావా? వెల్ ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ అప్ టు యూ అంటే నీ ఇష్టం. నువ్వు చేద్దామా? చెయ్యొద్దా? అనేది నీ చేతుల్లో ఉంది. నీ ఇష్టం అది. సెడ్ ద రివర్. సీమ్స్ టు బి లిటిల్ గర్ల్స్ కెన్ డూ యాస్ మచ్ యాస్ లిటిల్ బాయ్స్. నేను చూసిన దాంట్లో నాకనిపిచ్చేదేందంటే చిన్న పిల్లలు అబ్బాయిలు గావచ్చు, అమ్మాయిలు గావచ్చు. అబ్బాయిలు చేసే పనులన్నీ అమ్మాయిలు గూడా చేయొచ్చు. దే స్విమ్ యాస్ ఫాస్ట్ యాస్ లిటిల్ బాయ్స్. అమ్మాయిలు కూడా అబ్బాయిల్లాగా చాలా వేగంగా ఈదగలరు. యూ జస్ట్ స్లిప్ అలాంగ్ వన్ మార్నింగ్ అండ్ సిట్ దేర్ ఇన్ ద స్కూల్. నువ్వేం చేస్తావంటే ఈటన్ నీ బ్రదర్ ఉన్నాడు గదా! గోపి. వెళ్ళేటటువంటి బడుంది గదా! అక్కడికెళ్ళు. ఎళ్ళిపోయి ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ రూమ్‌లోకెళ్ళి కూర్చో. అండ్ లిసన్ టు వాట్స్ గోయింగ్ ఆన్. ఏం చెప్తున్నారో విను. మేబీ ద టీచర్ విల్ లెట్ యూ స్టే. అక్కడున్న టీచర్ గారు నిన్ను ఏం చేయరంటే నిన్నేం బయటికి పంపియరు.
కూర్చోమని అంటారు. విల్ లెట్ యూ స్టే నిన్ను ఉండనిస్తారు. ఐ కుడ్‌ంట్ గ్రాస్ప్ జాహ్నవి. ఒక్కసారిగా ఊపిరి బిగబట్టింది కాస్త ఒక్కసారి ఆ! అవునా? నేను జేయలేను. వామ్మో! ఉలిక్కి పడ్డం గ్యాస్ప్డ్ అంటే ఇక్కడేందంటే ఊపిరి ఒక్కసారిగా తీసుకోవడం. అన్నట్టనమాట. ఊపిరి పీల్చుకోవడం. అండ్ ఏంది? న్ నేనా? నేను జేయలేను బాబోయ్! నేను జేయలేను. కాబట్టి ఒక్కసారిగా ఊపిరి గట్టిగా పీల్చి బిగబట్టేసి ఊపిరి బిగబెట్టి నేను చేయలేను. దే వుడ్ స్కేర్ మీ వాళ్ళు నన్ను భయపెడతారు. దే వుడ్ చేజ్ మీ ఔట్ వాళ్ళు నన్ను బెదరగొట్టి బయటికి పరిగెత్తేటట్టు జేస్తారు. ద రివర్ లాఫ్డ్ ఒక్కసారి నవ్వొచ్చింది నదికి. యూ స్కేర్డ్ నిజమా? నువ్వు భయపడతావా? ద రివర్ సెడ్ వెన్ యూ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గ్రీన్ లిజర్డ్ నేను జూస్తున్నా ఇందాక నుంచి ఆ పచ్చటి బల్లి, ఆకుపచ్చ బల్లి నీ పక్కనే కూర్చొనుంది. దానికి భయపడలా. కానీ నువ్వు బడికెళ్తే మాత్రం నిన్ను అదరగొట్టి, బెదరగొట్టి బయటికి గెంటేస్తారా? ఆర్ ఆఫ్ ద స్నేక్ ఇన్ ద బ్యాంబూ క్లంప్ నువ్వు పక్కనే ఉన్నావే. ఆ బ్యాంబూ క్లంప్ అంటే ఏంది? వెదురు ఈ వచ్చేసి గుమిగూడు ఉన్నటువంటి మొత్తం క్లంప్ అంటే ఏందంటే వెదురు చెట్లుంటాయి గదా! పొదలన్నమాట. వెదురు పొదలు. బ్యాంబూ క్లంప్ అంటే వెదురు పొద. ఏదైతే నువ్వు కూర్చున్న వెదురు పొద ఆర్ ద బిగ్ ట్రైన్స్ రాట్లింగ్ పాస్ట్ దట్ బ్రిడ్జ్. కాబట్టి నువ్వు అసలు ఆ వెదురు పొదలకి భయపడవు. అండ్ బిగ్ ట్రైన్స్ రాట్లింగ్ పాస్ట్ దట్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీద నుంచి ఇందాక నుంచి పెద్ద పెద్ద రైళ్ళు అట్లా వేగంగా వెళ్తున్నాయి. రాట్లింగ్ పాస్ట్ అంటే చాలా వేగంగా శబ్దం చేసుకుంటూ వెళ్తున్నాయి. నువ్వు వాటికి భయపట్లా. ట్రైన్స్ ఆర్ నైస్. ఐ ప్రిఫర్ షిప్స్ సెడ్ ద రివర్. అసలు ఏం చెప్తుంది అంటే, "జాహ్నవి నువ్వు చాలా ధైర్యవంతురాలివి. ఎందుకు అంటే, నీ పక్కనే ఒక బల్లి వచ్చి కూర్చుంది. గ్రీన్ లిజర్డ్ ఆకుపచ్చటి బల్లి. నువ్వు భయపడట్లేదు. అండ్ ద స్నేక్ పాముంది. ఎక్కడుంది? బ్యాంబూ క్లంప్ ఆ యొక్క వెదురు పొదల్లో ఒక పాముంది. నువ్వు దానికి భయపడట్లేదు" అనంగానే జాహ్నవి ఒక్కసారిగా ఉలిక్కి పడిందనమాట. ఉలిక్కి పడింది. వామ్మో! పాముందా అని జూసుకుంది. ఉలిక్కి పడింది. ఒక్కసారిగా ఉలిక్కి పడిందనమాట. స్టర్టిల్డ్ అంటే ఉలిక్కి పడ్డం. ట్రైన్స్ ఆర్ నాయిసీ అండ్ పెద్ద పెద్ద రైళ్ళు శబ్దాలు చేసుకుంటూ పోతున్నాయి ఇందాక నుంచి. నువ్వు భయపడట్లా. అసలు నువ్వు ఎంత ధైర్యవంతురాలివి తెలుసా? నువ్వు మామూలు ధైర్యవంతురాలు. వేరే వాళ్ళైతే ఆ పచ్చటి బల్లిని జూసి ఎగిరి గంతేసి ఎళ్ళిపోయేవాళ్ళు. అండ్ వెదురు పొదల్లో పాముంది. నువ్వు గమనించుకోవట్లా. ఒక్కసారి ఉలిక్కి పడిందనుకోండి ఇక పెద్ద పెద్ద ట్రైన్‌లెళ్తున్నాయి. వాటికి భయపడట్లా. నువ్వు చాలా ధైర్యవంతురాలివి జాహ్నవి. ట్రైన్స్ ఆర్ నాయిసీ. ఐ ప్రిఫర్ షిప్స్ షట్ ద రివర్. నది జెప్పింది. అండ్ రైళ్ళు చాలా శబ్దం జేస్తాయి. షిప్స్ అయితే చాలా ప్రశాంతంగా ఎళ్తాయి. అంటే మళ్ళీ తన సబ్జెక్ట్‌లోకి తీసుకొచ్చేసుకుంది నది. జాహ్నవి నెవర్ న్యూ ద స్నేక్ లివ్డ్ ఇన్ ద బ్యాంబూ క్లంప్. ఆ వెదురు పొదలో ఈ యొక్క పాము ఉందనే సంగతి జాహ్నవికి తెలియని కూడా తెలీదు. రోజొస్తుంది, కూర్చుంటుంది. వాట్ ఆర్ షిప్స్ షీ ఆస్క్డ్. ట్రైన్ అంటే నాకు తెలుసు. ఆ షిప్స్ ఏంటి? బిగ్ బోట్స్ పెద్ద పడవలు. సెడ్ ద రివర్. రివర్ చెప్తుంది అవి పెద్ద పడవలు. సో బిగ్ దట్ దే కెన్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఎంత పెద్దయో తెలుసా ఈ పడవలు? వందల మందిని తీసుకెళ్ళగలవు. అండ్ దే సెయిల్ అలాంగ్ ద సీ. అవి ఆ పడవలు సముద్రం గుండా ప్రయాణిస్తాయి. విత్ లైట్స్ వాటికి లైట్లు కూడా ఉంటాయి. షైన్ ఆల్ నైట్ రాత్రిపూట మెరుస్తా ఉంటాయి ఆ పడవలు పెద్దయి. జాహ్నవి హెల్డ్ హర్ బ్రెత్. ఒక్కసారిగా ఊపిరి బిగబట్టింది. గ్యాస్ప్డ్ అంటారే గ్యాస్ప్డ్ అని ఉందే అదనమాట. గ్యాస్ప్ ఊపిరి బిగబట్టిందనమాట. హెల్డ్ హర్ బ్రెత్. విల్ దే కమ్ హియర్ షీ ఆస్క్డ్. ఇక్కడికి వస్తాయా అవి? పెద్ద పెద్ద పడవలు ఇక్కడికి వస్తాయా నదిలోకి? ఐ యామ్ అఫ్రైడ్ నాట్. నో సెడ్ ద రివర్. రావు. ఇక్కడికేం రావు. టూ లార్జ్ చాలా పెద్దవి. నది దాన్ని కంటైన్ చేయలేదు. సో, సముద్రంలోనే అవి ప్రయాణిస్తూ ఉంటాయి. 'చందూస్ క్యాటమరాన్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ.' అప్పుడు చెప్తుంది జాహ్నవి. క్యాటమరాన్ అంటే తెప్ప. తెప్పలుంటాయి. చిన్న తెప్పలు. అది చాలు. చందు యొక్క క్యాటమరాన్ చాలు నాకు. సరిపోతాము. అంత పెద్ద షిప్‌లో అవసరం లేదంటుంది. 'చందు కెన్ టేక్ యూ టు సీ ఏ షిప్ సమ్ డే.' చందు నిన్ను ఆ తెప్పలో తీసుకెళ్తాడులే అనేసి. ఐ యామ్ అఫ్రైడ్ నాట్.
అంటే ఐఎమ్ అఫ్రైడ్ నాట్ అంటే నేను భయపడట్లేదు అని కాదు. కాదు అని. ఇక్కడ ఐఎమ్ అఫ్రైడ్ నాట్. నో అని అన్నమాట అర్థం. సింపుల్‌గా నో అని. ఇక్కడికేం ఆ పెద్ద షిప్పులు రావు. టూ లార్జ్ చాలా పెద్దవవి. చందూస్ క్యాటమరాన్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. అండ్ చందు యొక్క తెప్ప ఏదైతే ఉందో అది సరిపోతుంది నాకనేసి జాహ్నవి చెప్పిందనమాట. అంత పెద్ద షిప్‌లు అవసరం లేదులే. అంటే చెప్తుంది. చందు కెన్ టేక్ యూ టు సీ ఎ షిప్ సమ్ డే. అప్పుడు రివర్ చెప్తుంది. చందు నిన్ను తీసుకెళ్తాడులే. ఆ తెప్పలో నిన్ను కూర్చోబెట్టుకొని ఒకరోజు నీకు షిప్ అనేది చూయిస్తాడులే అని చెప్తుంది రివర్ అనమాట. దే వుడ్ నెవర్ లెట్ మీ వెయిల్డ్ జాహ్నవి. మళ్ళీ సేమ్ సంగీతం ఏడవడం మొదలుపెట్టింది. నన్ను వాళ్ళు వెళ్ళనివ్వరు. ఈ పిల్లోడిని చూసుకో, ఆ పిల్లోడిని చూసుకో, ఇంట్లోనే ఉండు అంటారు. ట్రై గోయింగ్ టు స్కూల్ ఫస్ట్ సెట్ ద రివర్. ముందు స్కూల్‌కెళ్ళు, బడికెళ్ళు. రిమెంబర్ ఇట్స్ అప్ టు యూ. చూడు నువ్వు బడికెళ్ళు. నేను చెప్తున్నాగా ముందు నువ్వు బడికెళ్ళు. రిమెంబర్ గుర్తుంచుకో. ఏం గుర్తుంచుకోవాలి? ఇట్స్ అప్ టు యూ. అది నీ ఇష్టం. నేనేం బలవంత పెట్టట్లా. మళ్ళీ నా పేరు చెప్పావు. నీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. నీ ఇష్టం అది. ఓకే. నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. నువ్వు బడికెళ్ళు. అన్నీ, అన్నీ సెట్ అవుతాయి. నువ్వు ముందు బడికెళ్ళని చెప్తుంది రివర్. జాహ్నవి గేదర్డ్ కరేజ్. ఇక తానేం చేసిందంటే తనలో ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకుంది. ద నెక్స్ట్ డే షీ రీచ్డ్ ద స్కూల్. బడికి వెళ్ళింది. ప్యాంటింగ్ రొప్పుతా ఎళ్ళింది. అండ్ ఔట్ ఆఫ్ బ్రెత్ అసలు ఊపిరి అండ్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ప్యాంటింగ్ అంటే రొప్పడం. రొప్పుతా ఎళ్ళిందనమాట. రొప్పుతా బడికి వెళ్ళింది. ఔట్ ఆఫ్ బ్రెత్ అసలు ఊపిరి బిగబట్టేసింది. అసలు ఏంటి ఉంచుతారా లేదా అని. అండ్ స్టూడ్ బై ద డోర్ లిజనింగ్ వైల్ ద టీచర్ రీడ్ ఔట్ ద లెసన్. రెడ్ ఔట్ ద లెసన్. రెడ్ అనాలి. ఎందుకంటే ఇట్స్ పాస్ట్ టెన్స్ ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ అని అనాల్సి ఉంటుంది. రెడ్ అంటే చదివాను అని అర్థం అనమాట. రెడ్ అని పలకాలి. ఆర్ఈడీ లాగే. అండ్ ఇక్కడ ఆ అమ్మాయి గుమ్మం దగ్గర నించుంది. రొప్పుతా ఉంది. ఊపిరి సరిగ్గా ఆడట్లేదు. అండ్ టీచర్ గారు పాఠం చెప్తున్నారు. అది వింటా ఉంది. డోర్ దగ్గరుంది. ఇట్ వాస్ స్టోరీ అబౌట్ ప్రిన్స్ కాల్డ్ అశోక. అశోకుని గురించినటువంటి పాఠం అనమాట. హూ బికేమ్ ఎ గ్రేట్ కింగ్. పెద్ద రాజయ్యాడు. గొప్ప రాజయ్యాడు అని చెప్తున్నారు. అక్కడున్నటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన. లిటిల్ అప్పు హ్యాడ్ ఫాలెన్ ఎస్లీప్ ఆన్ హర్ షోల్డర్. ఇంకో గమ్మత్తైనటువంటి లేదా తన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని విస్మరించల జాహ్నవి. యాక్చువల్‌గా అప్పుని చూసుకోమని ఇంట్లో జెప్పారు. ఆ అమ్మాయి ఏం జేసింది? ఆ అప్పుని భుజానేసుకొని వచ్చేసింది. ఇక్కడ చూడండి తన బాధ్యతని మర్చిపోలేదు జాహ్నవి. పిల్లోడిని వదిలిపెట్టి రాలా. విషయం ఏందంటే పిల్లోడున్నాడు. తనని వదలకూడదు. వదిలి రాకూడదు. కాబట్టి నేను బడికి వెళ్ళలేను. ఎందుకంటే తల్లి పొలానికి వెళ్తుంది. అండ్ తండ్రి కూడా అంతే వ్యవసాయానికెళ్ళాలి. ఇప్పుడు లిటిల్ అప్పు తన బాధ్యత. తన బాధ్యతని మర్చిపోలేదు జాహ్నవి. లిటిల్ అప్పు హాడ్ ఫాలెన్ ఎస్లీప్ ఆన్ హర్ షోల్డర్. ఈమె వేగంగా వస్తుంది. తన భుజాల మీదే అప్పు నిద్రపోయాడు. చిన్న పిల్లోడు. షీ క్రెప్ట్ నియరర్ టిల్ షీ వాస్ ఇన్ ద బ్యాక్ రూమ్. చిన్నగా లోపలికి పాక్కుంటా ఏదో పాము పాకినట్టుగా పాక్కుంటా ఏం చేసింది అంటే మొత్తానికి బ్యాక్ బెంచ్ అంటామే అక్కడికి చేరుకుంది. స్క్వాటింగ్ విత్ అదర్స్ ఆన్ ద ఎర్తన్ ఫ్లోర్. స్క్వాటింగ్ అంటే కూర్చోవడం. ఇతరుల పిల్లలతో పాటు ఈ అమ్మాయి కూడా ఏం చేసింది అంటే కూర్చుంది. ఎక్కడ? కింద నేల మీద. ఎర్తన్ ఫ్లోర్ అంటే నేల. లిటిల్ అప్పు మేడ్ నో నాయిస్ అండ్ షీ లిజన్. లిటిల్ అప్పు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏదో ఉయ్యాల్లో ఊగుతున్నట్టు ఫీలింగ్ వచ్చిందేమో పరిగెత్తుకుంటా వస్తుంటే లిటిల్ అప్పు నిద్రపోయాడు ఆ అమ్మాయి భుజాల మీద. చక్కగా నిద్రపోతున్నాడు. ఎటువంటి శబ్దం చేయలేదు. ఈ అమ్మాయి అయితే వింటుంది. వేర్ డిడ్ యూ స్ప్రింగ్ ఫ్రమ్ లిటిల్ గర్ల్ ఆస్క్డ్ ద టీచర్. ఒక్కసారిగా టీచర్ అడిగాడు. ఎక్కడి నుంచి ఊడిపడ్డావమ్మా నువ్వు? క్లాస్‌లోకి వచ్చేసావు. ఎవరు నువ్వు? అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేంటి? యూ ఆర్ న్యూ ఇన్ మై క్లాస్. మా క్లాస్‌లో చూడ్డానికి నువ్వు కొత్తగా ఉన్నావే అనంగానే షీ ఈజ్ గోపీ సిస్టర్. ఆ అమ్మాయి గోపి వాళ్ళ చెల్లెలు. గోపి ఈజ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గోపి పక్క క్లాస్‌లో ఉన్నాడు సార్ అన్నాడు ఒక పిల్లోడు. ఇట్స్ జాహ్నవి సెడ్ అనదర్. ఇంకోడేమన్నాడంటే జాహ్నవి సార్ ఈ అమ్మాయి. సో యూ ఆర్ గోపీస్ లిటిల్ సిస్టర్. నువ్వు గోపి యొక్క చెల్లెలివా? నైస్ లాడ్ గోపి. చాలా మంచి అబ్బాయి గోపి. నైస్ లాడ్ మంచి అబ్బాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు కమ్ టు మై స్కూల్ జాహ్నవి. జాహ్నవి నువ్వు గనక నిజంగా స్కూల్‌కి రావాలి అనుకుంటే
ద టీచర్ హ్యాడ్ సెడ్, "వి విల్ టాక్ టు యువర్ ఫాదర్ అబౌట్ ఇట్." మీ నాన్నగారితో మాట్లాడతానమ్మా ఈ విషయం. డోంట్ యూ వరీ. నువ్వేం వరీ అవ్వద్దు. వి విల్ ఫైండ్ ఎ వే. ఖచ్చితంగా నేను ఒక దారి చూస్తా. ఓకేనా? నువ్వు భయపడమాకు. యూ డోంట్ వరీ. నువ్వు బాధపడొద్దు. మనం ఖచ్చితంగా ఓ దారిని చూద్దాం. నువ్వు బడికొద్దువు గాని. ఓకే. Jahnavi saw the teacher walking up the steps to the gate the next evening when she was lighting the lamp. చూడండి ఇక్కడ చాలా చక్కగా వాడారనమాట. ఇక్కడ రచయిత్రి ఎవరైతే ఉన్నారో, కమలా నాయర్ ఎవరైతే ఉన్నారో చాలా చక్కటి ఏందంటే ఆహ్, ఒక మామూలుగా ఇక్కడ ఈ అమ్మాయి జాహ్నవి వచ్చేసి ఏం చేస్తుందంటే ల్యాంప్ వెలిగిస్తుంది. దీపం వెలిగిస్తుంది. అంటే ఇది జాహ్నవి తన ఇంట్లో దీపాన్ని వెలిగించడమే కాదు. ఇంటికి దీపం ఇల్లాలు ఇలాంటివి ఉంటాయి. ఆహ్, కాబట్టి ఏందంటే సింపుల్‌గా ఆ ఇంటికి వెలుగనేది రాబోతుంది. ఎలా ఒక టీచర్ తన ఇంటికొచ్చాడు. ఒక ఏందంటే దీన్ని ఒక సిమిలారిటీ సిట్యుయేషన్‌ని అట్లా చూపించడం జరిగిందనమాట. టీచర్ ఇంటికి వస్తుంటాడు. ఈమె దీపం వెలిగిస్తుంది ఆ సాయంత్రం. షీ కుడ్ సీ హర్ ఫాదర్ స్క్రాచింగ్ హిస్ చీక్ ద వే హి డిడ్ వెన్ హి వాస్ వరీడ్. యాక్చువల్‌గా వాళ్ళ నాన్నగారు ఈ బుర్ర గోక్కోవడం అంటారు యాక్చువల్‌గా. ఇక్కడ బుగ్గ గోక్కుంటున్నాడనమాట. స్క్రాచింగ్ హిస్ చీక్ అంటే బుగ్గ గోక్కుంటున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారికి ఏదైనా ఇబ్బంది, బాధ ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా కష్టమైన సమస్య వచ్చినప్పుడు ఆ విధంగా బుగ్గ గోక్కుంటుంటాడు. మనం బుర్ర గోక్కుంటుంటాం. అండ్ ద టీచర్ వాస్ నాడింగ్. టీచర్ చెప్తున్నారు చాలా ప్రశాంతంగా చెప్తున్నారు. సేయింగ్ సంథింగ్ షీ కుడ్ నాట్ మేక్ ఔట్. అండ్ ఏందంటే విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది టీచర్ గారు వాళ్ళ నాన్నతో. ఈయనేమో ఏదైతే బొగ్గుందో అది ఏందంటే స్క్రాచ్ గోక్కుంటున్నాడు. జనరల్‌గా అతనికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తా ఉంటాడు. అదే సమస్య ఇప్పుడొచ్చింది. ఏం చేద్దాం అనేసి. ఈ అమ్మాయి వచ్చేసి ఏందంటే లోపలుంది. అండ్ లోపలుంది. టీచర్ వాస్ నాడింగ్. ఏదో ఆయన టీచర్ గారు చెప్తున్నారు. బుర్ర ఏందంటే ఈమెకేం కనబడుతుందంటే టీచర్ తల అటు ఇటు ఊపుతున్నాడు. ఇది నచ్చజెప్పే ప్రయత్నంలో. అండ్ షీ కుడ్ నాట్ మేక్ ఇట్ ఔట్. అంటే ఏం చెప్తున్నాడో అర్థం కావట్లే ఈ అమ్మాయికి. లోపలుంది అండ్ తాను చూస్తా ఉంది. విజువల్ అయితే ఉంది గానీ సరిగ్గా వినబడట్లేదు. అండ్ తనకేం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈయన మాత్రం ఆళ్ళ తండ్రి ఏంటంటే చీక్ అంటే చెంప అనమాట. ఈ చెంపని గీక్కుంటున్నాడు. ఓకే. చెంపని గీక్కుంటున్నాడు. సో, మొత్తానికి అండ్ మదర్ సెడ్, "లిటిల్ జాహ్నవి, ఐ షల్ మిస్ యూ వెన్ యూ గో టు స్కూల్." ఇక వాళ్ళమ్మ చెప్పిందనమాట లోపలికొచ్చేసి, "జాహ్నవి, నువ్వు బడికెళ్తే నేను చాలా మిస్ అవుతానమ్మా. గర్ల్స్ షుడ్ లెర్న్ యాస్ మచ్ యాస్ దే వాంట్. వెన్ ఐ వాస్ యువర్ ఏజ్, ఐ వాంటెడ్ టు గో స్కూల్ బట్ యువర్ గ్రాండ్ మదర్ సెడ్ నో." మా అబ్బాయిలు ఎంత నేర్చుకుంటారో, అమ్మాయిలు కూడా అంతే నేర్చుకోవాలి. యాక్చువల్‌గా నా చిన్నతనంలో నేను బడికి వెళ్ళాలనుకున్నా. కానీ మీ గ్రాండ్‌మా ఉన్నారే అండ్ ఆమె వెళ్ళనీయలా. నో అని జెప్పింది. బట్ నౌ ఐ యామ్ గ్లాడ్ టీచర్ కేమ్ టు టాక్ టు యువర్ ఫాదర్. ఇప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏందంటే డైరెక్ట్‌గా టీచర్ గారే ఇంటికొచ్చారు. అండ్ ఆయన మీ నాన్నగారిని ఒప్పించారు. "నువ్వు ఇక బడికి వెళ్ళొచ్చు. నువ్వు కూడా చక్కగా చదువుకోవాలి" అనేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ జాహ్నవి సెడ్, "మదర్, వెన్ ఐ గ్రో అప్ ఐ విల్ బి ఏ టీచర్." అమ్మా నేను పెద్దయిన తర్వాత నేను టీచర్‌నవుతా. అండ్ ఐ విల్ గో ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ అవర్ విలేజ్. ప్రతి ఇంటికి వెళ్తాను నేను. మన విలేజ్‌లో ఉన్నటువంటి, మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికెళ్తా. అండ్ ఆస్క్ ద లిటిల్ గర్ల్స్ టు కమ్ టు మై స్కూల్. నా బడికి రండి అని ప్రతి అమ్మాయిని కూడా నేనేం చేస్తానంటే అడుగుతాను. అండ్ ఐ విల్ టీచ్ దెమ్ ఆల్ దట్ ఐ యామ్ గోయింగ్ టు లెర్న్. నేను బాగా నేర్చుకున్నదంతా వాళ్ళకి నేను నేర్పిస్తాను. అండ్ షీ వెంట్ డౌన్ ద పాత్ బిట్వీన్ ద ఫీల్డ్స్ నెక్స్ట్ మార్నింగ్ బిఫోర్ స్కూల్ బిగాన్. స్కూల్ మొదలయ్యేటప్పటికి ముందే ఏం చేసింది అంటే పంట పొలాల్లో గుండా ఈమె వెళ్ళడం జరిగింది. పాత్ బిట్వీన్ ద ఫీల్డ్స్. పంట పొలాల మధ్యలో ఉండే దారి ఉంటుంది. చాలా సన్నటి దారి. ఆ సన్నటి దారి గుండా ఎళ్ళింది. టు మీట్ ద రివర్. ఎందుకంటే నదిని కలవడానికి. ఐ డిడ్ ఇట్. నేను చేశాను. షీ టోల్డ్ ద రివర్. నువ్వు చెప్పావే నీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ అని నువ్వు చెప్పావు కదా! ఎళ్ళడం, ఎళ్ళకపోవడం నీ ఇష్టం అనేసి. నేనెళ్ళా. ఎళ్లి కూర్చున్నా నువ్వు చెప్పిన దాని ప్రకారమే. ఐ వాస్ స్కేర్డ్. నాకు చాలా భయమేసింది. స్కేర్డ్ అంటే భయమేయడం. బట్ ఐ డిడ్ ఇట్. కానీ నేను చేశా. అండ్ దే ఆర్ లెట్టింగ్ మీ గో. అండ్ ఇంట్లో నన్ను ఎళ్ళనిస్తున్నారు. స్కూల్‌లో నన్ను రానిస్తున్నారు. ఐ యామ్ గోయింగ్ టు లెర్న్ టు రైట్ మై నేమ్. నా పేరు నేర్చుకుంటా ఎలా రాయాలో. అండ్ డూ సమ్స్. లెక్కలు చేస్తా నేను. అండ్ ఫైండ్ ఔట్ వై అవర్ లిటిల్ ఫిషెస్ ఇన్ ద రైస్ ఫీల్డ్స్ టర్న్ ఇంటూ ఫ్రాగ్స్.
ఆ చిన్న చిన్న చేపలున్నాయే, అవి ఎందుకు కప్పలుగా మారుతున్నాయో నేను కనుక్కుంటా. నేను నేర్చుకుంటా. ఆ విషయాన్ని ఖచ్చితంగా నేను తెలుసుకుంటా. షీ హార్డ్ ద రివర్ స్లీపీ చకుల్. అండ్ నిద్రమత్తు స్వరం ఏదైతే ఉందో, అదే నిద్రమత్తు స్వరంలో నిద్రమత్తుతో నవ్వినట్టుగా అనిపించింది. చకిల్ అంటే నవ్వు అని అంటున్నారు. అంటే రివర్ ఏం చేసింది? నవ్వింది. కమ్ అగైన్ లిటిల్ గర్ల్, మరలా రా. అండ్ ఐ విల్ టెల్ యూ ఆల్ అబౌట్ ద షిప్స్ దట్ సెయిల్ ద సీ. నువ్వొస్తే నేను నీకేం చెప్తానంటే, సముద్రంలో వెళ్ళే ఓడల గురించి నేను నీకు చెప్తా. రాసింది కమలా నాయర్. ఇది ఏందంటే 'ద డే ద రివర్ స్పోక్' అనే దాంట్లో నుంచి ఒక చిన్న భాగాన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ లిటిల్ ఫిషెస్ ఏవైతే రైస్ ఫీల్డ్స్, ధాన్యం పండించేటటువంటి చోట తిరుగాడేటటువంటి చిన్న చిన్న చేపల్లాంటివి ఏంటంటే టాడ్ పోల్స్ అనమాట అవి. టాడ్ పోల్స్ అవి కప్పలు స్టార్టింగ్‌లో ఎట్లా ఉంటాయంటే చేపలు ఏవైతే ఉంటాయో అట్లానే ఉంటాయి. తర్వాత అవి కప్పలుగా మారుతాయి. ఇది తన యొక్క డౌట్ అనమాట. ఈ విధంగా జాహ్నవి మొత్తానికి బడిలోకి అడుగుపెట్టింది. ఇదండి టోటల్‌గా వచ్చేసి 'ద డే ద రివర్ స్పోక్.' అండ్ మీకు మొత్తం టోటల్ ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాలన్నీ కూడా కంప్లీట్ చేయబడినియి. మీకు ఇక్కడ ఐ కార్డ్స్, ఈ విధంగా ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. ఈ విధంగా ఐ కార్డ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మీరు టోటల్ ఏవైతే సిలబస్ ఉన్నాయో అయన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇదిగోండి ప్రతి పాఠ్యాంశం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతీది కూడా చూడండి. ప్రతి పాఠ్యాంశం కూడా కవర్ చేయబడింది. ప్రతీదీ ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. అండ్ మీకు సింపుల్‌గా మీరు ఇది డిస్క్రిప్షన్‌లో వీటి టోటల్ లింక్స్ అయితే ఉన్నాయి. చక్కగా మీరైతే అన్నీ కూడా నేర్చుకోవచ్చు. సింపుల్‌గా మీరు లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినప్పటికీ ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయండి మీకు. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి. వాటి ద్వారా కూడా టోటల్ సిలబస్ మీరు తొందరగా కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.